కూడా ఆయన కీలకమైన కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో ఇది ఎట్లా అంటే ఏమిటి, ఇటు అవిశ్వాస తీర్మానం, అటువైపు ఇండియా యుఎస్ డీల్, ఇవన్నీ కూడా కలిపి ఏమైనా ప్రధాని మోదీని అష్టదిగ్బంధనం చేసే ప్రయత్నం ఏమైనా జరుగుతోందా, ఆ రహస్యం ఏంటి కూడా మనం మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సాయికృష్ణ గారు ఉన్నారు. సాయికృష్ణ గారు సో ముఖ్యంగా అజిత్ దోవల్ ఆయన, ఇంకా మనం ఎస్ జయశంకర్ వెళ్ళడం చూస్తాం, మోదీ వెళ్ళడం చూస్తాం. అజిత్ దోవల్ ఈ మధ్య మళ్ళీ ఆయన పర్యటనలు కనబడుతున్నాయి, అందులో ముఖ్యంగా కెనడా అండ్ సౌదీ. ఈ పర్యటన ఎటువంటి ఇంపార్టెన్స్ అండ్ సిగ్నిఫికెన్స్? యాక్చువల్లీ ఇప్పుడు ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ జరిగింది, దానికి సంబంధించి ఆల్రెడీ ఫ్రేమ్ వర్క్ ఒకటి సిద్ధం చేసుకున్నాము. నెక్స్ట్ మంత్ కి ఒక కొలిక్కి వస్తుంది. ముఖ్యంగా మంత్రిత్వ శాఖల లెక్కలో ముఖ్యంగా కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పినట్టుగా కౌంటర్ పార్ట్స్ వాళ్ళ ట్రేడ్ కి సంబంధించిన రిప్రజెంటేటివ్ యుఎస్ కి సంబంధించి ఉన్నారు, వాళ్ళతో ఒక ఒప్పందం నెక్స్ట్ మంత్ ఉండబోతుందని చెప్పాను. సో ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ కి ముందు చాలా వరకు హెడ్లైన్స్ లో కనిపించని ఒక పరిణామం జరిగింది. అజిత్ దోవల్ సౌదీ అరేబియాలో పర్యటించారు అండ్ అట్ సేమ్ టైం అక్కడ నుంచి ఆయన కెనడాకి వెళ్ళారు. ఇద్దరు సౌదీ అరేబియాలో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ తో సమావేశమయ్యారు. మిస్టర్ ముసాయిద్ బిన్ మొహమ్మద్ అల్ ఐబన్ అతన్ని కలిశారు. ఫిబ్రవరి 3వ తేదీ 4వ తేదీ ఆ టైంలో సౌదీ అరేబియాకి వెళ్ళారు. అక్కడ నుంచి కెనడాకి వెళ్ళారు. కెనడాలో నేషనల్ సెక్యూరిటీ అండ్ ఇంటెలిజెన్స్ అడ్వైజర్ కెనడాకి సంబంధించి మిస్ నాథాలీ డ్రాయిన్ ఆవిడ్ని కలిశారు. సో 6th 7th మధ్య కెనడాలో వాళ్ళిద్దరి సమావేశమైంది. ఎందుకు ఇది సిగ్నిఫికెంట్ అంటే కనుక భారత్ యుఎస్ ట్రేడ్ డీల్ కి సంబంధించి మనం మాట్లాడుతున్నాము. దీనిపైన కూడా ఒక బ్లూంబర్గ్ ఒక స్టోరీ రాసింది. బ్లూంబర్గ్ లో వచ్చిన స్టోరీ ఇప్పుడు అది సంచలనం సృష్టించింది. అదేంటంటే యాక్చువల్లీ డొనాల్డ్ ట్రంప్ సంవత్సరం నుంచి ఈ ఒప్పందానికి సంబంధించి మనం ముందు ఒక ఇనిషియేషన్ తీసుకున్నప్పటికీ కూడా మధ్యలో డెడ్ ఎకానమీ అని భారత్ ని వ్యాఖ్యానించడము, భారత్ ని ఏదో ఇరుకున పెట్టేలాగా ప్రవర్తించడము, తన దురహంకారాన్ని ప్రదర్శించే ఒక ప్రయత్నం చేయడం, ఇవన్నీ చూస్తున్నాం. ఇవన్నిటి మధ్య కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ ట్రేడ్ డీల్ ని కుదిర్చడానికి ఆయన అనేక ప్రయత్నాలు చేశారు. మొత్తానికి ఒక ట్రేడ్ డీల్ ఒక కొలిక్ వచ్చింది. సో దీనికి అసలు కారణం ఏంటి అనే దానికి సంబంధించి బ్లూంబర్గ్ ఒక స్టోరీ రాసింది. అదేంటంటే ఇండియా మేడ్ లాంగ్ పుష్ విత్ ట్రంప్ బిహైండ్ సీన్స్ టు క్లించ్ యుఎస్ డీల్ అని. అందులో రాసింది ఏంటంటే అజిత్ దోవల్ పోయిన సంవత్సరం సెప్టెంబర్ నెలలో మార్కో రూబియోని కలిశారు. యుఎస్ స్టేట్ సెక్రటరీ మార్కో రూబియోని కలిశారు. కలిసినప్పుడు రూబియోకి ఒక చాలా స్పష్టమైన మెసేజ్ ఇండియా నుంచి వెళ్ళింది. అదే సందర్భంలో మోదీ గారు చైనాకి వెళ్లారు ఎస్సీఓ సమ్మిట్ కి. చైనా షీ జిన్పింగ్ ని అదేవిధంగా పుతిన్ ని కలిసిన సందర్భంలోనే దోవల్ ఒక ప్రాపర్ మెసేజ్ ని అమెరికాకి కమ్యూనికేట్ చేశారు. అదేంటంటే మీరు ఒకవేళ ట్రేడ్ డీల్ విషయంలో ముందుకు రాకపోతే మేము ఇంకో 2-3 సంవత్సరాలు పర్వాలేదు అనుకుని కామ్ గా సైలెంట్ అయిపోతాము. సో మేము సైలెంట్ అయిపోతే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఎన్నో రోజులు ఉండదు. 3 సంవత్సరాల తర్వాత ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ పోదు, ట్రంప్ దిగిపోక తప్పదు, ఇంకొకరు ఎవరో వస్తారు, అప్పుడు మేము చూసుకుంటాము, వీఆర్ రెడీ టు ఫేస్ దిస్ అని ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు. అండ్ అట్ సేమ్ టైం మీరు ఇట్లాగే కంటిన్యూస్ గా డెడ్ ఎకానమీ అని అదని ఇదని బుల్లింగ్ చేస్తూ పోతూ ఉంటే మేము ఈ ట్రేడ్ డీల్ విషయంలో ముందుకు రాము అని అజిత్ దోవల్ ఒక మెసేజ్ ని వైట్ హౌస్ కి క్యారీ చేశారు. సో దాని నేపథ్యంలోనే ఇదంతా జరిగిందని బ్లూంబర్గ్ ఒక స్టోరీ రాసింది. అఫ్ కోర్స్ దాన్ని బ్లూంబర్గ్ రాసిన స్టోరీని బేస్ చేసుకుని అన్ని వార్తాపత్రికల్లో కూడా దాన్ని క్యారీ చేశారు. కాకపోతే లాస్ట్ కి నిన్న విదేశాంగ శాఖ, మన భారత విదేశాంగ శాఖ దాన్ని కండెమ్ చేసింది. లేదు అట్లాంటిది ఏం లేదు అని చెప్పేసి చెప్పారు. బట్ జరగాల్సింది జరుగుతూ ఉంటుంది, బయటకు మాత్రం మనము లేదు మాకేం సంబంధం లేదు అన్నట్టుగానే మన ఎక్స్టర్నల్ అఫైర్స్ ముఖ్యంగా డిప్లొమసీలో అట్లాగే ఉంటుంది. సో చేయాల్సింది చేస్తూనే ఉంటాం, బట్ లేదు అని చెప్పేసి బయటకు మాత్రం దాన్ని ప్రెజెంట్ చేయడం ఇష్టం ఉండదు. సేమ్ అజిత్ దోవల్ ఇప్పుడు కెనడాకి వెళ్ళారు. ఎందుకు కెనడాకి వెళ్ళడానికి అండ్ సౌదీ అరేబియాకి ఎందుకు వెళ్ళారు అని అంటే సౌదీ అరేబియాకి సంబంధించి మొన్న మధ్యనే సౌదీ అరేబియా పాకిస్తాన్ కి మధ్య ఒక డీల్ జరిగింది, డిఫెన్స్ డీల్. అండ్ సౌదీ అరేబియా, పాకిస్తాన్, టర్కీ ఇలా కొన్ని దేశాలు కలిసి ఇస్లామిక్ నేటోని తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మరొక సందర్భంలో సౌదీ అరేబియాకి అటు యుఏఈకి అసలు పడట్లేదు ఇప్పుడు ఈ మధ్య కాలంలో. ఎంబీఎస్ సౌదీ అరేబియాకి సంబంధించి ఎంబీఎస్ అండ్ ఎంబీజెడ్ వీళ్ళిద్దరి మధ్య చాలా ప్రతిష్టంభన ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఒక ఘర్షణ వాతావరణమే ఉంది. ఇట్లాంటి టైంలో ఎంబీజెడ్ యుఏఈ అధినేత క్రౌన్ ప్రిన్స్ ఎంబీజెడ్ భారత్ కు వచ్చారు, భారత్ తో డిఫెన్స్ డీల్ చేసుకున్నారు. అండ్ సౌదీ అరేబియా దగ్గరికి అజిత్ దోవల్ వెళ్ళారు. సౌదీ అరేబియా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ని కలిసి ఏ విషయాన్ని కమ్యూనికేట్ చేశారో తెలియదు, ముఖ్యంగా సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ లో ఎటువంటి చేశారో తెలియదు. సో అది కీలకం. అండ్ ఇటు కెనడా విషయానికి వస్తే గత కొన్ని సంవత్సరాలుగా ఎప్పుడైతే ఖలిస్తానీ వేర్పాటువాద మూకలు కెనడా కేంద్రంగా పెట్టుకుని భారత వ్యతిరేక కార్యకలాపాలు నిర్లజ్జగా చేస్తూ ఉన్నారు. దానికి కెనడా ప్రభుత్వం కూడా చాలా సంవత్సరాలుగా సపోర్ట్ చేస్తూ వస్తుంది. ముఖ్యంగా కెనడా జస్టిన్ ట్రూడో ప్రధానిగా ఉన్న సమయంలో అయితే పూర్తిగా నడిచింది. ఇప్పుడు మార్క్ కార్నీ ప్రధాని అయిన తర్వాత కొంత పరిణామాలు మారాయి.
మారిన పరిణామాల నేపథ్యంలో ఖలిస్తానీ వేర్పాటువాదులకు సంబంధించి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్లు ఇద్దరు కూడా, కెనడా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అండ్ భారత్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ ఇద్దరి మధ్య చర్చలు ఏం జరిగి ఉంటాయి. అండ్ వీళ్ళు చెప్తున్నారు ఏంటంటే లైజనింగ్ ఆఫీసర్స్ ని ఒకరు పెట్టాలి అని చెప్పేసి అనుకున్నారు. అటువైపు ఒకరు ఇటువైపు ఒకరు లైజనింగ్ ఆఫీసర్స్ ఉండాలి, ఇన్ఫర్మేషన్ షేరింగ్ ఉండాలి, సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ లో మనం ఎక్కువగా దృష్టి సారించాలి. అండ్ అందులో ఇద్దరిని కలిసారు ఆయన. పబ్లిక్ సేఫ్టీ మినిస్టర్ అయినటువంటి మిస్టర్ గ్యారీ ఆనంద సంగరి ఆయనను కలిశారు కెనడాలో. సో పబ్లిక్ సేఫ్టీ, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఇద్దరిని కలవడంతో ఇప్పుడు ఏంటంటే ఖలిస్తానీ మూకలకు చెక్ పెట్టడానికి అజిత్ దోవల్ ఒక భారీ ప్రణాళికను సిద్ధం చేసినట్టుగా నాకైతే అనిపిస్తోంది. సో ఖలిస్తానీ మూకలని ముఖ్యంగా కెనడా కేంద్రంగా జరుగుతున్నటువంటి ఖలిస్తానీ కార్యకలాపాలకి ఇప్పుడు చెక్ పెట్టడానికి అక్కడ ఉన్నటువంటి ఈ ఎలిమెంట్స్ ని పూర్తిగా ఎలిమినేట్ చేయడమా, లేకపోతే దాన్ని సబ్సైడ్ చేయడమా, పూర్తిగా వాటిని లేకుండా చేయడానికి ఒక పూర్తి ప్రణాళిక పెట్టుకున్నారు అనిపిస్తోంది. అండ్ దాంతో పాటు కెనడా ప్రధాని మార్క్ కార్నీ భారత్ కి రాబోతున్నారు నెక్స్ట్ మంత్. సో ముందస్తుగా అక్కడ ఎటువంటి వాణిజ్య ఒప్పందాలకు సంబంధించినటువంటి ఒక బ్యాక్ ఎండ్ ఛానల్స్ లో ఏం వర్క్ చేస్తారనేది మనం చూడాలి. సో ఇప్పుడు మీరు అడగవచ్చు ఖలిస్తాన్ కి అజిత్ దోవల్ కి ఏంటి లింక్ అని అంటే కనుక చాలా అద్భుతమైన లింక్ ఉంది. చాలా మందికి ఇప్పుడు ఒక్కసారి మనం డాట్స్ కనెక్ట్ చేస్తే అది అర్థమవుతుంది. అదేంటంటే ముందుగా ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్న టైంలో